ఒక గుహ దాదాపు 10 లక్షల సంవత్సరాల చరిత్ర. ప్రకృతి స్వయంగా చెక్కిన అద్భుత కళాఖండం. అదే బొర్రా గుహలు. మరి వీటి ప్రత్యేకత ఏంటో పదండి కలిసి చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాగ్లో అండ్ ఐఎమ్ నిత్య. దిస్ ఈస్ ద 4th ఎపిసోడ్ ఆఫ్ అరకు ట్రావెల్ సిరీస్. ఇంతకుముందు 3 ఎపిసోడ్స్ మీరు చూడకపోయి ఉంటే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్, వెళ్ళి చూసేయండి. టుడే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ న్యాచురల్ వండర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బొర్రా కేవ్స్. అరకు ట్రిప్లో మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది ఒకటి. ఫస్ట్ టైం చూస్తే నేచర్ క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అనిపిస్తుంది. మీకు తెలుసా, బొర్రా కేవ్స్ ఆర్ బిలీవ్డ్ టు బీ మోర్ దాన్ 1 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. అంటే లక్షల సంవత్సరాల హిస్టరీని మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఈ కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, లేదా దీన్ని ఎవరైనా చెక్కారా? ఈ కేవ్స్ అన్నీ ఎవ్వరూ చెక్కలేదు, వాటంతట అవే నేచురల్గా ఫామ్ అయిన కేవ్స్. అంటే ఈ కేవ్స్ ఇవన్నీ కూడా లైమ్ స్టోన్ రాక్స్, అంటే సున్నపు రాయితో ఫామ్ అయి ఉన్నాయి. లక్షల సంవత్సరాల పాటు రెయిన్ వాటర్ ఆ రాక్స్ పైన ఫ్లో అవుతూ ఆ రాక్స్ని స్లోగా డిజాల్వ్ చేస్తూ, అంటే కరిగిస్తూ, ఇలా ఇంత పెద్ద కేవ్స్ని క్రియేట్ చేసింది. నేచర్కి పేషెన్స్ ఉంటే మిరాకిల్ క్రియేట్ చేస్తుంది అని చెప్పడానికి బొర్రా కేవ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇమాజిన్, మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి రాక్ ఫార్మేషన్ని క్రియేట్ చేయడానికి నేచర్కి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ రాక్స్ అన్ని న్యాచురల్గా కలర్ఫుల్గా ఉన్నాయి, కలర్ఫుల్గా కనిపిస్తాయి అని. లేదండి, అదంతా ఆర్టిఫిషియల్ లైటింగ్ ఎఫెక్ట్ అనమాట. అక్కడ లైటింగ్ వల్ల ఇంకా మ్యాజికల్గా కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ లవర్స్కి అయితే ఇది హెవెన్ లాంటిది. అంటే లైటింగ్ ఎందుకు ఉంటుంది చెప్పండి? గుహలు ఎప్పుడు చీకటిగానే ఉంటాయి అండ్ వాటిలో అట్మాస్ఫియర్ అయితే ఎప్పుడు చల్లగానే ఉంటుంది. బొర్రా కేవ్స్లో అయితే చాలా చల్లగా ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా లోన్ అయితే చల్లగానే ఉంటుంది. ఇక్కడ ఇంకో ఫేమస్ అట్రాక్షన్ ఉంది. న్యాచురల్గా ఫామ్ అయిన ఒక రాక్ స్ట్రక్చర్ శివలింగం లాగా కనిపిస్తుంది. దాని గురించి లోకల్ ట్రైబల్ పీపుల్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్తారు. చాలా ఇయర్స్ బ్యాక్ ఒక ట్రైబల్ ఫార్మర్ దగ్గర ఉన్న ఒక ఆవు ప్రతిరోజు కనిపించకుండా పోయేది. అది ఒకరోజు ఆ ఫార్మర్, ఆ ఓనర్ ఏం చేశాడంటే ఆ కౌని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఆ కౌ కేవ్ లోపలికి వెళ్ళి, ఈ గుహ లోపలికి వెళ్ళి న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం పైన పాలు అభిషేకం లాగా ఇస్తున్నట్టు అని చెప్తారు. ఆ ఇన్సిడెంట్ తర్వాతనే ఈ కేవ్స్ డిస్కవర్ అయ్యాయి అని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినా ఈ స్టోరీ జనరేషన్స్ నుండి లోకల్ పీపుల్ చెప్పుకుంటూ వస్తారు. అందుకే ఇప్పటికీ చాలామంది డివోటీస్ ఇక్కడున్న శివలింగం దర్శనం కోసం కూడా వస్తూ ఉంటారు. గైడ్ని ఫాలో చేస్తే మీరు శివలింగం పైన ఒక ఆవు షేప్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆవు, అక్కడ వాళ్ళు దాన్ని కామధేను అంటూ ఉంటారు. లోకల్ గైడ్స్ ప్రకారం ఆ కౌ శివలింగం మీద పాలిస్తున్నట్టు న్యాచురల్గా ఫార్మేషన్ ఉంది. ఇది మనిషి కార్వ్ చేసింది కాదు, లక్షల సంవత్సరాల వాటర్ డ్రిప్పింగ్ వల్ల నేచర్ క్రియేట్ చేసిన ఒక స్కల్ప్చర్. కేవ్స్లో అంత మిస్టీరియస్ థింగ్స్ అయితే ఏం లేవు, కానీ హిడెన్ స్టోరీస్ మాత్రం చాలానే ఉన్నాయి. మిథలాజికల్ స్టోరీస్, న్యాచురల్ ఫార్మేషన్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, జియోలాజికల్ సీక్రెట్స్, ఇవన్నీ గైడ్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే గైడ్తో విజిట్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బొర్రా కేవ్స్లో గైడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని మనతో షేర్ చేస్తుంటారు. అలా ఎలా అంటే ఫార్మేషన్స్ని చూపించి ఏనుగులాగా ఉందని, మొసలిలాగా, హ్యూమన్ బ్రెయిన్లా ఉందని, ఒక అంటే మదర్ అండ్ చైల్డ్ లా ఉన్న రాక్స్ ఫామ్ అయ్యాయని, లేదా ఒక ఋషి ధ్యానం చేస్తున్నట్టు మష్రూమ్, ఇలా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ స్కల్ప్చర్స్ని ఎవ్వరూ కార్వ్ చేయలేదు, ఎవ్వరూ చెక్కలేదు. నేచర్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఇమాజినేషన్ బట్టి ఇస్తాయి, ఇంకా చాలా డిఫరెంట్ షేప్స్ కనిపిస్తాయి. అందుకే బొర్రా కేవ్స్ని చాలా మంది నేచర్స్ ఆర్ట్ గ్యాలరీ అని పిలుస్తారు. కొంచెం పైకి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే డార్క్ ఏరియాస్లో గబ్బిలాలు హ్యాంగ్ అవుతూ కనిపిస్తాయి. అవి మనల్ని డిస్టర్బ్ చేయవు, ఎందుకంటే ఆటి పనిలో, దట్ మీన్స్ ఆటి హ్యాబిటాట్లో అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. ఈ బొర్రా కేవ్స్ పైనుండి రైల్వే ట్రాక్ పాస్ అవుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. కొత్త వలస కిరండూల్ రైల్వే లైన్ మన కేవ్ రూఫ్ పైన ఉంటుంది. ఒకవేళ మనం లక్కీ అయితే మనం కేవ్ లోపల ఉన్న టైంలో మన పైన కిరండూల్ ఎక్స్ప్రెస్ పాస్ అవుతుంది. కేవ్లో ఇన్ఫర్మేషన్ బోర్డ్ కూడా రైల్వే లైన్ ఎగ్జాక్ట్గా కేవ్ రూఫ్ పైన ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ చూసారు కదా. ఇంకా కిరండూల్ ఎక్స్ప్రెస్ జర్నీ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ రైల్వే జర్నీస్గా ఫేమస్. మనం ఆ జర్నీలో వచ్చే హిల్స్ని, వ్యాలీస్ని, బ్రిడ్జెస్, వాటర్ ఫాల్స్, టన్నెల్స్ ఎస్పెషల్లీ ఇవన్నీ క్రాస్ చేస్తూ ట్రావెల్ చేస్తుంది.
చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. పైకి చూడండి. సీలింగ్ నుండి కిందకి వేలాడుతున్న రాక్ ఫార్మేషన్స్‌ని స్టాలాక్టైట్స్ అంటారు. అలాగే గ్రౌండ్ నుంచి పైకి పెరుగుతున్న ఫార్మేషన్స్‌ని స్టాలాగ్మైట్స్ అంటారు. ఆల్మోస్ట్ అందరికీ ఒక్క డౌట్ వస్తుంది. నాకు కూడా వచ్చింది. ఏంటి అంటే ట్రైన్ కేవ్ పైన వెళ్తే కేవ్ కొలాప్స్ అవ్వదా? ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకు అంటే కేవ్ రూఫ్ వెరీ థిక్ లైమ్‌స్టోన్ రాక్‌తో ఉంటుంది. రైల్వే ట్రాక్‌కి కేవ్ సీలింగ్ మధ్య చాలా థిక్ లేయర్ ఉంటుందన్నమాట. రైల్వే ఇంజినీర్స్ ప్రకారం సర్వే ప్రకారం ఏమని చెప్పొచ్చు అంటే ఈ రైల్వే లైన్ కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల అంత డేంజర్ ఏం లేదు అనైతే మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా వాళ్ళు ఇన్స్‌పెక్షన్స్ గూడా చేస్తూ ఉంటారు. కాబట్టి నార్మల్ కండిషన్స్‌లో విజిటర్స్‌కి సేఫ్టీ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ ఫార్మేషన్స్ చాలా స్లోగా గ్రో అవుతాయి. యావరేజ్‌గా 100 ఇయర్స్‌కి జస్ట్ 1 సెంటీమీటర్ మాత్రమే గ్రో అవుతాయి. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఫార్మేషన్స్ అన్నీ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నేచర్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్స్. పైన రైల్వే లైన్, కింద గుహలో మనం. అది నిజంగా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఇమాజిన్ లక్షల సంవత్సరాల ఓల్డ్ కేవ్, దానిపైన మోడర్న్ రైల్వే లైన్. నేచర్ అండ్ ఇంజినీరింగ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా! చాలా మంది విజిటర్స్ ట్రైన్ పాస్ అయ్యే టైంలో సైలెంట్ వైబ్రేషన్‌ని ఫీల్ అయ్యిందని చెప్తారు. ఇంకో అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ కేవ్‌లో వాటర్ డ్రిప్పింగ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. లక్షల సంవత్సరాల నుండి ఆ టైనీ డ్రాప్లెట్స్ స్లోగా ఈ ఫార్మేషన్స్‌ని బిల్డ్ చేస్తున్నాయి. నేచర్ వర్క్ కంప్లీట్ అయిపోలేదు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. గైడ్ చెప్పే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కేవ్‌లో కనిపించే కొన్ని స్మాల్ వాటర్ స్ట్రీమ్స్ గ్రౌండ్ వాటర్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ లైమ్‌స్టోన్ రాక్స్ మధ్యలో ట్రావెల్ చేస్తూ ఈ కేవ్‌ని ఇంకా షేప్ చేస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, బొర్రా కేవ్స్ అంటే జస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు. ఇది నేచర్స్ ఆర్ట్ గ్యాలరీ. లక్షల సంవత్సరాల పేషెన్స్‌కి సింబల్. ప్రతి రాక్ ఒక స్టోరీ చెప్తుంది. ప్రతి ఫార్మేషన్ నేచర్ క్రియేటివిటీని రిమైండ్ చేస్తుంది. మీరు అరకు విజిట్ చేస్తే బొర్రా కేవ్స్‌ని డెఫినెట్‌గా మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో కీప్ ఎక్స్‌ప్లోరింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.